ఇవాళ రవీంద్ర భారతిలో జరిగినటువంటి ఒక సమావేశం బసవన్న గారి పూజ్యనీయులు బసవన్న గారి జయంత్యుత్సవం, అదే సందర్భంగా 10వ తరగతి పరీక్షా ఫలితాలను ప్రకటించినటువంటి ఒక వైనం. వాస్తవానికి పరీక్షా ఫలితాలు ప్రకటించడం అనేటువంటిది ఆలస్యం కాకూడదు. కేవలం రేవంత్ రెడ్డి తన చుట్టాలను ఎవరినో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పెళ్లిలకు అటెండ్ కావడం కోసం లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటిది ఆబగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు పిల్లలను ఆయన పెళ్లి అటెండ్ అవుతుంది కాబట్టి పరీక్షా ఫలితాలను ఆలస్యం చేసిండ్రు. అది జయంత్యుత్సవంలో భాగంగా డిక్లేర్ చేసిండ్రు. గతంలో కూడా ఈసారి ఇట్లే చేసిండు ఆయన రాజు అయినట్టుగా. దీస్ ఆర్ ఆల్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. వెన్ యూ డిక్లేర్ ఎ టైం, ఆ టైంకు కుండపోత పడ్డా తుఫాన్ పడ్డా పరీక్షా ఫలితాలు డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఆ క్షణం ఆ ఫలితాలు ఎట్లుంటాయి అని చెప్పని లక్షల మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అంతా ఎదురు చూస్తారు. కానీ రేవంత్ రెడ్డి పెళ్లికి అటెండ్ అవుతున్నాను, రేవంత్ రెడ్డి ఇంట్లో తయారవుతున్నాను అని చెప్పని ఇంటర్మీడియట్ ఫలితాలు అట్లే పోస్ట్పోన్ చేసిండ్రు. మళ్ళీ ఇవాళ 10th ఫలితాలు కూడా రీషెడ్యూల్ చేసిండ్రు. ఏది ఏమైనప్పుడు కూడా ఫలితాలు డిక్లేర్ చేసిండ్రు. సమయము సందర్భం అని ఒక మాట ఉంటుంది. సమయము సందర్భం అని ఉంటుంది. ఒక బసవన్న గారి అంత పెద్ద మహానుభావుడు కుల నిర్మూలన కోసం కావచ్చు, సర్వ సమానత్వం కోసం కావచ్చు, లింగ విభేదం లేకుండా ఒక మంచి సమాజం కావాలని చెప్పని కలలు కన్నటువంటి ఒక ధార్మికుడికి సంబంధించినటువంటి ఒక జయంత్యుత్సవంలో ఆ ధార్మికత ఉట్టిపడేటువంటి ఒక రీతిలో ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. కానీ ఆ సమావేశంలో దాంతోపాటుగా ఏంటి 10వ తరగతి ఫలితాలు వచ్చినాయి. 10వ తరగతి ఫలితాలు వస్తే ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి ఒక సాధారణమైనటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళైనా లేకపోతే అధికారంలో లేనటువంటి వాళ్ళైనా ఒకవేళ ఆ కుర్చీ మీద కూర్చోబెట్టి ఈ ఫలితాలు డిక్లేర్ చేసే సమయంలో ముఖ్య అతిథిగా వచ్చి ఏం మాట్లాడుతావా అంటే ముందు శుభాభినందనలు చెప్తారు పిల్లలకు. మీరు పడ్డ కష్టాలు నష్టాల గురించి, పిల్లలు పడ్డ కష్టం గురించి నష్టం గురించి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత వాళ్ళ వెనక ఏదైతే టీచర్లు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వాళ్ళ పడ్డ కష్టాన్ని గురించి మాట్లాడి వాళ్ళను అప్రిషియేట్ చేస్తారు, తల్లిదండ్రులను అప్రిషియేట్ చేస్తారు. మళ్ళా ఆ పిల్లలు 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ ఎట్లా చదువుకోవాలా లేకపోతే పాలిటెక్నిక్ చదువుకోవాలన్నా, భవిష్యత్తు యొక్క కెరియర్ ప్లానింగ్ ఎట్లా ఉండాలా అని చెప్పని పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు ఒక పెద్ద మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవేమీ చేయలే రేవంత్ రెడ్డి. మీరు కనుక మొత్తం ప్రసంగం చూడండి దయచేసి. నేనేదో అక్కస్తో మాట్లాడతలా. నేను ఆ మీటింగ్లో కేసీఆర్ గారి గురించి అడ్డందిడ్డంగా మాట్లాడిండు అంటే ఏం మాట్లాడింటాడో ఇందామని చెప్పని ఇప్పుడు నేను ఆలేరుకి వెళ్ళి వచ్చుకుంటే మొత్తం మీటింగ్ అంతా 1-2 సార్లు విన్నా. ఎక్కడన్నా పిల్లలను ఉద్బోధించే విధంగా, మోటివేట్ చేసే విధంగా మాట్లాడుంటాడా చూద్దాము. ఈ ఒక అద్భుతమైనటువంటి సంఘటన 10వ తరగతి ఫలితాల ప్రకటన ఒక 10వ తరగతి విద్యార్థికి వాడి జీవితంలో ఒక మహోన్నతమైనటువంటి ఆపర్చునిటీ, ఒక కాంటెక్స్ట్. అది వాళ్ళ తల్లిదండ్రులకు ఒక గొప్ప కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్లో ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలనో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే మీడియా మిత్రులకు కావచ్చు లేకపోతే ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి తల్లిదండ్రులు తెలంగాణ సమాజానికి మీకే ఎక్కువ తెలుసు. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు టాక్, అప్రిషియేట్, మోటివేట్, ఇన్స్పైర్, బిల్డ్ ప్రాపర్ కెరియర్, ఇట్లుండాలా అట్లుండాలా అని చెప్పని వాళ్ళని ఒక మోటివేట్ చేయాలా. వాళ్ళని మోటివేట్ చేసేటువంటి ఒక పక్కన పెట్టేసి వాళ్ళని ఇన్స్టిగేట్ చేసే విధంగా మొత్తం చిల్లర రాజకీయాలు మాట్లాడి తన చిల్లరతనాన్ని రేవంత్ రెడ్డి మరొక్కసారి బయట పెట్టుకున్నాడు. అది పరమపూజ్యనీయమైనటువంటి ఒక బసవన్న జయంతి సందర్భంగా అత్యంత పవిత్రమైనటువంటి ప్రామినెన్స్ కలిగినటువంటి ఒక 10th ఫలితాలు డిక్లేరేషన్ టైంలో కూడా కుక్కతోకకు గుండ్రాయి కడితే కూడా సక్కగా కాదన్నట్టుగా 2 పవిత్రమైన మహోన్నతమైనటువంటి ఒక సంఘటనల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఒక సమావేశంలో కుక్కతోకకు గుండ్రాయి కడితే సక్కగా కాదన్నట్టుగా తన స్వంత నైజాన్ని మరొక్కసారి బయట పెట్టుకొని కేసీఆర్ గారి పైన అక్కసు కక్కేటువంటి ఒక ప్రయత్నం చేసినాడు. ఎవరికి లాభమయ్యా దీనివల్ల? రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అక్కడ కూర్చున్నటువంటి ఒక వందలాది వేలాది మంది లింగాయత బిడ్డలకు కావచ్చు, లింగాయత్ ఫ్యామిలీస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బసవన్న అభిమానులకు నీ మాటల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా రేవంత్ రెడ్డి? ఆ మీటింగ్లో రవీంద్ర భారతి మీటింగ్ అన్ అఫీషియల్ మీటింగ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆ ప్రభుత్వ మీటింగ్లో నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఆ సందర్భోచితమైందా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవయా. సమయము సందర్భం అని ఉంటుంది. నువ్వు మాట్లాడిన మాటల వల్ల 10th క్లాస్ విద్యార్థులు ఏమైనా ఇన్స్పైర్ అయిపోయి ఉప్పొంగి మేము కూడా పెద్ద పెద్ద నాయకులుగా తీర్చిదిద్దబడాలా లేకపోతే పెద్ద పెద్ద
కెరియర్ బిల్డ్ చేసుకోవాలని చెప్పని ఏమైనా ఇన్స్పైర్ అయినారా చెప్పండి రేవంత్ రెడ్డి. ఏం మాటలే ఇది. సమయము సందర్భము తెలియకుండా అడ్డదిడ్డంగా ఏది పడితే అది చిల్లరగా మాట్లాడేవాడిని వదరుబోతు అంటారు రేవంత్ రెడ్డి, మూర్ఖుడు అంటారు రేవంత్ రెడ్డి, అవివేకి అంటారు రేవంత్ రెడ్డి. ఈ మాత్రం తెలియకుండా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని దర్జాగా కూర్చొని ప్రజలు ఇస్తున్నటువంటి ఒక జీతాన్ని తీసుకొని ప్రజలు ఇస్తున్నటువంటి ఒక డాబును దర్పాన్ని ప్రదర్శిస్తూ ఇవాళ ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని పలుచన చేసేటువంటి ఒక నైతికత నీకెక్కడదయా రేవంత్ రెడ్డి? వాట్ కైండ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆర్ యూ? నిన్ను చూసా 10th క్లాస్ పిల్లలు ఏం నేర్చుకోవాలి చెప్పు? బూతులు నేర్చుకోవాలనా? లేకపోతే మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి ఒక త్యాగ నిరతితో పోరాటంతో ఇది కాదు అనుకున్న దాన్ని, అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి త్యాగాల పునాదుల మీద తెలంగాణ నిర్మించినటువంటి ఒక కేసీఆర్ గారిని 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి పథంలో పెట్టినట్టు ఒక మహానాయకుడిని సమాధి చేస్తా అని చెప్పని తిట్లు మాట్లాడుతుంటే, బూతులు మాట్లాడుతుంటే, అడ్డదిడ్డమైనటువంటి ఒక భాష మాట్లాడుతుంటే అది చూసి 10th క్లాస్ పిల్లలు ఇన్స్పైర్ కావాలనా? ఐఎమ్ రియలీ ఫీలింగ్ సారీ. నేను డాష్ మీద అడిగిన నాతో పాటు వస్తున్న కొలీగ్స్, ఆ డాష్ మీద ఎవరున్నారు రాజరా చూడ్రి అని అంటే ఆ పెద్ద ఆయన వి హనుమంతరావు గారు ఉన్నారు, ఇటు పక్కన బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆ షట్కర్ గారు కూడా కనబడ్డారు, పొన్నం ప్రభాకర్ గారు కనబడ్డారు. మీరన్నా చెప్పండి ఆయనకు, హనుమంతన్న మీరన్నా చెప్పండి. ఏ డాష్ మీద ఏం మాట్లాడినో తెలవని సోయిలేని సన్నాసి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ దట్ యు ఆర్ గివింగ్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్? ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు తెలంగాణ సమాజానికి, తెలంగాణ విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నావు? భవిష్యత్తులో వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ దందాలు చేసి బ్రోకర్గిరి చేసి ముఖ్యమంత్రులు అయిపోయి ప్రతిపక్ష పార్టీ నాయకులను చచ్చిపోవాలా? అదే రవీంద్ర భారతిలో మొన్న ఏం మాట్లాడిందో మీకు కూడా తెలుసు. అదే రవీంద్ర భారతి వేదిక మీద స్టేచర్ అంటున్న పెద్ద మనుషులు స్ట్రెచర్ మీదకి పంపిస్తాను మాట్లాడిండు. ఇవాళేమంటాడు? 10 సంవత్సరాలంటే ఈయనే ముఖ్యమంత్రి ఉంటాడట. ఏమన్నా బంక కొనుక్కొచ్చుకొని రాసుకున్నావా ఆ కుర్చీకి? ఏమన్నా జపాన్కి పోయి ఏమైనా బంక తెచ్చుకున్నావా రేవంత్ రెడ్డి? ప్రజలు ఒక్కసారి నిన్ను వద్దు అనుకుంటే ఒక క్షణం ఈగను కనుక తీసిపడేసినట్టు తీసిపడేస్తాడు నేను ఆ కుర్చీ మించి. గుర్తుపెట్టుకో, నీకంటే పెద్ద పెద్ద వాళ్ళనే తీసిపడేసింది సమాజం, అంతకంటే గొప్పవాడి కాదు నువ్వు. 10 ఏళ్ళు నేనే ఉంటా, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో శాశ్వతంగా సమాధి అవుతాడని చెప్పి అని మాట్లాడుతా ఉన్నావు. తండ్రి లాంటి పెద్ద మనిషి, ఈ తెలంగాణకు పెద్ద ఆయన, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొచ్చినటువంటి ఒక తెలంగాణ ప్రదాత, తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఆయనను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా శాశ్వత సమాధానం మాట్లాడుతావు. న్యాయమా రేవంత్ రెడ్డి గారిది? హనుమంతరావు గారు చెప్పండి ఆయనకు, బట్టి విక్రమార్క గారు చెప్పండి ఆయనకు. మీరు హెచ్సిలో చదువుకున్నారు, సంస్కారవంతులు అని చెప్పి నేను నమ్ముతున్నా. పొన్నం ప్రభాకర్ విద్యార్థి నాయకుడు, ఆయనకు చెప్పురి, లేకపోతే మెంటల్ హాస్పిటల్ అన్న తీసుకుపోండి ఆయనకు. ఏ పర్సన్ హు డస్ నాట్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ and then talks illogically, insensitively, he has no right to sit on that chief minister position. చిల్లర మల్లరగా మాట్లాడుతున్నాడు, సిగ్గు ఎగ్గులేదు. బస్సులట ఆయన ఏమని చెప్పిండట, ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినావో మాకు తెలియదా? మీటింగ్కు ఆ వచ్చిన 25 లక్షల మంది ప్రజలకు తెలియదా? పోలీసులు అడ్డుపెట్టి లాఠీ చార్జీలు చేసి డైవర్షన్ చేసి బస్సులు ఇవ్వనివ్వకుండా రకరకాల ఇబ్బందులు పెట్టి నేను మీటింగ్ కోఆపరేట్ చేసిన అని చెప్పని పచ్చి అబద్ధాలు ఆడుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయిపోయింది ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రికి.